ఈరోజు జరిగినటువంటి ట్రీ పార్క్ అని చెప్పి మున్సిపాలిటీ పరిధిలో 3వ వార్డులో దాదాపు 2019-20లో ట్రీ పార్క్ ఏర్పాటు చేయడం జరిగింది మున్సిపాలిటీ పాలకవర్గం. అందులో భాగంగా దాదాపు ఒక 200 చెట్లు చూస్తే ఇక్కడ పార్క్ చాలా ఆహ్లాదకర వాతావరణంలా కనిపిస్తుంది ఇక్కడ. కానీ ఈరోజు రాత్రి అంటే బుధవారం రాత్రి 1-2 గంటల మధ్యన ఒక దొంగల మాదిరిగా ఇక్కడ ఉన్న చెట్లను నరికివేయడం జరిగింది మున్సిపాలిటీ పాలకవర్గం. వాళ్ళు ఏ విధంగా తీర్మానం చేశారో తెలియదు. చెట్లు వేసేది వాళ్ళ వంతే, చెట్లు తీసివేయడం వాళ్ళ వంతే అయిపోయింది. దీనికి అయిన ఖర్చు, దీనికి అయిన వ్యయం, ఆదాయం, ఖర్చు మొత్తం వాళ్ళతో రికవర్ చేయాలి. దీనికి అనుగుణంగా వీళ్ళపైన కఠిన చర్య తీసుకోవాలి. గతంలో ఈ 2 ఎకరాల 23 గుంటల స్థలం ఇది గ్రామ పంచాయతీకి ఆడిటోరియం కట్టాలని చెప్పి తీర్మానం చేయడం అనేది, అందులో వాళ్ళు చివరి సర్పంచ్ అక్కి సుశీల శ్రీనివాస్ గౌడ్ దీంట్లో ఆడిటోరియం కట్టిస్తే నిర్మాణం చేస్తే పెబ్బేరు పట్టణ పరిధి ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి ఆ ఉద్దేశంతో పెట్టడం జరిగింది. కానీ వాళ్ళు ఉద్దేశపూర్వకంగానే ఇట్లా చెట్లు నాటడం జరిగింది. సరే, చెట్లు నాటడం కూడా ఒక పార్క్ లాగా బాగుంది ఇక్కడ. కానీ నిన్న జరిగిన సంఘటనలో వాళ్ళు రాత్రికే దొంగల మాదిరిగా ఈ చెట్లను నరికివేయడం జరిగింది. వీళ్ళపైన ఈరోజు కలెక్టర్ గారికి, స్థానిక ఎస్ఐ గారికి ఫిర్యాదు చేయడం కూడా జరుగుతుంది. అలాగే ఈ వనపర్తి రోడ్డు వెడల్పులో భాగంగా మన వనపర్తి రోడ్డు కాడ నుంచి మొత్తం విశాలంగా చేసుకుంటూ వస్తున్నారు. అందులో భాగంగా ఈ యొక్క ఫార్ముడ్గా తీసివేయడం చాలా బాధాకరం. దీనిపైన కఠినంగా శిక్షించాలని ప్రభుత్వం తరఫున మేము కోరుకుంటున్నాం. రాత్రి జరిగిన సంఘటన దురదృష్టకరం. ఎందుకంటే ప్రకృతిని కాపాడే బాధ్యత ప్రభుత్వాలపైన, ప్రజలపైన, అందరిపైన ఉంటాయి. ఇప్పుడు చూస్తున్నాం మనం పక్కల ఆ మాదిరి చెట్లను రాత్రి నిర్మానుషంగా వచ్చి రాత్రిలో పీకేయడం దురదృష్టకరం. ఇప్పుడే నేను కమిషనర్ గారితో కూడా మాట్లాడినా,
కమిషనర్ గారు మీరేమన్నా చెప్పినరా ఇలా చెట్లు వీకమని అంటే నాకేం తెలియదు, నాకు సంబంధం లేదు, నేను చెప్పలేదు, నేను ఇప్పుడు పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ చేస్తా అని చెప్పిండు. మేము కూడా పార్టీ పరంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఇట్లా చెట్లను ధ్వంసం చేసిన ఈ పాలకవర్గం పైన, ఆ మిషన్ల పైన, ఆ టిప్పర్ల పైన ఖచ్చితంగా వాల్టా చట్టంలో చర్య తీసుకొని వాళ్ళను అవసరం వస్తే దీనికి సంబంధించిన మెయింటెనెన్స్ ఎంత అయిందో ఈ 5 సంవత్సరాల ఆ రికవరీ కూడా వాళ్ళతోనే చేసి చెట్లను వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. పెబ్బేరు మున్సిపాలిటీ పట్టణంలో ఈ ప్లేసు 3వ వార్డులో ఉన్నది. ఇది ప్రకృతి వనం. గత ప్రభుత్వంలో ప్రకృతి వనం, ప్రకృతిని పెంచాలి, ఆహ్లాదకరమైన వాతావరణం ఇవ్వాలి, మనకు వన సంపదన ముఖ్యమనే ఉద్దేశంతోన అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళే ఇక్కడ పార్క్ని ఏర్పాటు చేసి చెట్లను పెంచిండ్రు. ఇప్పుడు ఏమైందో మరి, రాత్రికి వాళ్ళకు మతిస్థిమితం అయిందా లేకుంటే ఏమైందో కానీ టిప్పర్లు జేసీబీలు తెచ్చి ఈ యొక్క పార్క్ మొత్తం విధ్వంసం చేసి మొత్తం నేలమట్టం చేసిండ్రు. ఏంది ఇది యొక్క దుశ్చర్య? ఇది పట్టణ ప్రజలు గమనిస్తున్నారు. పాలకవర్గానికి తగునా అని చెప్పి అంటున్నాం. ఏమనంటే మేము వనపర్తి రోడ్డు విస్తరణలో భాగంగా ఇండ్లు కోల్పోయిన వారికి ప్లాట్లు ఇవ్వాలని చెప్పి అంటున్నారు. ఏంది మీరు ఇచ్చేది? మీరు 4 ఏళ్ళ ఇయ్యకనే మొన్న మా ప్రభుత్వం వచ్చినాక మా ఎమ్మెల్యే గౌరవ తోడి మేఘారెడ్డి గారు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్తో కూర్చొని బీజేపీ అధికారులకు ఫోన్ చేయించి ఎన్ఓసీ ఇవ్వాలా సార్, అక్కడ ప్లాట్లు అవసరము, ప్లాట్లు చేసుకొని వేస్తామంటే వాళ్ళు ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళకు అధికారులకు ఆర్డర్స్ ఇస్తే వాళ్ళు వచ్చి క్లీన్ చేయించిండ్రు. మీరు వచ్చి ఫోటోలు దిగుతున్నారు. ఇప్పుడు ఆల్రెడీ క్లీన్ చేసిన ప్లాట్లు వాళ్ళకి సరిపోకుండా తర్వాత ఆలోచన చేయాలి, ప్రజాభిప్రాయం తీసుకోవాలి. అఖిలపక్ష పార్టీల నాయకులను కూర్చోబెట్టి ఈ ప్రకృతి వనాన్ని మరి ప్లాట్లు చేద్దామా అని చెప్పని ఆలోచన చేస్తే వేరే ఆల్టర్నేట్ ల్యాండ్లు మస్తుంటే చూసుకోవచ్చు. కానీ తెల్లదెల్లాలు దొంగల్లాగా, దారి దోపిడి దొంగల్లాగా మీరేందో వచ్చి మీ పాలకవర్గం మీ యొక్క అధికారం ఉందని చెప్పని మీ దగ్గర ఉన్న టిప్పర్లు జేసీబీలతో వచ్చి తెల్లాలి ఇక్కడ నేలమట్టం చేయడం కరెక్ట్ కాదు. ఇది ప్రజల ఆస్తిని విధ్వంసం చేయొద్దు. మీరు ఇక్కడికైనా మీరు ఈ నెల ఉంది, మీ యొక్క పదవీ కాలం నెలలో ఏమో చేయాలని ఏమేమో కావాలనుకుంటున్నారు. కానీ మీరు నేలమట్టం అయింది, ఇప్పుడు లోపలికి పోయే పరిస్థితి కూడా ఉంది. ఖబర్దార్ అని చెప్తున్నాము బీఆర్ఎస్ పాలకవర్గం వారు. పార్టీలా ఇక్కడనే పార్క్ అని ఓపెన్ చేసినాము, నేను కూడా ఉన్నప్పుడు. కానీ ఇంత అన్యాయము, నేను ఒక మహిళ మాట్లాడుతున్నా, చైర్మన్ అమ్మ కూడా ఒక మహిళ. ఖచ్చితంగా తొందరగా ఆమె మీద కేసు కావాలి. నేను తప్పు చేస్తే నా మీద కూడా కేసు కావాల్సింది. ఇది ఒక కౌన్సిలర్గా చెప్తున్నా. నేను 2వ వార్డులో ఉంది, 3వ వార్డుకు 2 సమగించి ఇంత ప్రజలకు నీవు చేసేది ఉంటే 10 మందిని పిలుచుకొని, ఊరు పెద్ద మనుషులను పిలుచుకొని ఇక్కడనే తీర్మానం చేసి పట్టపగులు పనిచేయాలి. ఈ దొంగ బుద్ధులు ఎన్ని కోట పొడిచాలంటే అది 1 నెలనే ఉంది. మీకు ఏం జరుగుతుంది అనేది మీకే తెలుస్తుంటది. చాలా తప్పు, నేను ఖండిస్తున్నాను. తొందరగా ఆమె మీద కేసు కావాలని నేను కోరుకుంటున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం చేసే పనులను చూసి ఓర్వలేక ఇంత అన్యాయం చేస్తున్నారు. మీరు కొద్దిగా ఎన్నిక మళ్ళీ చూసుకోవాలి. చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కూడా నేను ఖండిస్తాను. ఒక పెద్ద మనిషి అన్న, నేను గౌరవంగా నేను ఒకప్పుడు చాలా కలిసి మనం పనిచేసినాము. ఇది నీకు తగదన్న కరిసామన్న నేను 10 మందిలో ఈ మీరే ముందు చెప్తున్నాను. ఇది తొందరగా స్పందించి తొందర కేసు కావాలని కోరుకుంటున్నాను. మీ అందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా నిన్న రాత్రి జరిగినటువంటి సంఘటన ఇక్కడ మన 3వ వార్డులో జరిగిన మనం టీ పార్కు 2, 3కు సంబంధించిన వార్డులలో 2వ వార్డులో టీ పార్కు పెట్టడం జరిగింది. గతంలో నేను ఒక కౌన్సిలర్ పాలకవర్గంలో ఉన్నాను. ఇందులో భాగంగా వనపర్తి రోడ్డుకు పోయిన ఇండ్లకు గాను ఈ బీజేపీకి కెనాల్కు సంబంధించిన స్థలంలో బీజేపీ కెనాల్కు సంబంధించిన స్థలాన్ని వారికి కేటాయిస్తాము అని మేము నిశ్చయించడం జరిగింది. అందులో భాగంగా ఆల్మోస్ట్ మేము అక్కడ మొత్తం క్లీన్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ వాళ్ళు మాకు తెలియకుండా చేయడం జరిగింది. మేము గతంలో ప్రతి 12 వార్డులోని ప్రతి వార్డులోని టీ పార్క్ పెట్టడం నిర్ణయించుకున్నాం. ఎక్కడైనా సరే 10% ల్యాండ్ ఉన్న ప్రతి వార్డులోని టీ పార్క్ పెట్టాలని నిశ్చయించుకున్నాం. అందులో భాగంగా ఇక్కడ కూడా పెట్టడం జరిగింది. వాళ్లకు ఇండ్లు సరిపోకపోతే ఏదో నిర్ణయం తీసుకోవాలనుకున్నాము. మరి అంత తొందరలో వీళ్ళు చేయడము బాధాకరమైనది. ముఖ్యంగా కమిషనర్ గారికి మరియు పాలకవర్గం తెలియజేయడం అనగా ఈ చెట్లను పునర్జీవనం చేయాలని వాళ్లకు హెచ్చరించి చెప్తున్నాము. ఇంతకుముందే 2వ వార్డులోని 10% ల్యాండ్లోని 5,000 చెట్లతో పెద్ద టీ పార్కు నిర్మించాలని అనుకున్నాము. దాన్ని అతి త్వరలో మీరు చేయాలని మీకు హెచ్చరిస్తున్నాం.
పెబ్బేరు మున్సిపాలిటీ కేంద్రంలో 3వ వార్డుకు సంబంధించినటువంటి పల్లె ప్రకృతి వనం అతి దారుణంగా ఒక మానవ జన్మ ఎత్తి రాక్షస పాలనకి ఎట్లా దారితీస్తుందో ఆ విధంగా పెబ్బేరు ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈరోజు ఈ పాలకవర్గం కానీ ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అధికారులు కానీ ఈ రాబోయే తరానికి రాజకీయ నాయకులకు కావచ్చు భావితరాల భవిష్యత్తుకు మీరు ఎటువంటి అడుగుజాడల్లో మీ యొక్క స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలని మీరు ఈ చర్యలకు పాల్పడుతున్నారు. ఇది భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి 70% నిధులతో ఈ యొక్క ఫెన్సింగ్ కానీ చెట్లకు కానీ వాటర్ పట్టే మనిషికి కానీ ప్రతిదీ కేంద్ర ప్రభుత్వం అది భరించుకుంటుంది. కానీ మీరు ఓర్వలేక ఈ దారుణానికి పాల్పడ్డందుకు మున్సిపల్ అధికారి కావచ్చు, మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, ఎవరికే కానీ కఠినంగా శిక్షించాలని, అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి అమౌంట్ను రికవరీ వాళ్ళ చేత కక్కించాలి కూడా అని సభాముఖంగా తెలియజేస్తూ, అదేవిధంగా బండ్లను కూడా సీజ్ చేయాలి. ఈ పెబ్బేరు ప్రజలు కావచ్చు ముక్తఖండంతో ఖండిస్తున్నారు. ఈ దారుణ చర్యకు పాల్పడినటువంటి దుండగులను వెంటనే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం.